శ్రీలత. ఏమ్మా శ్రీలత? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా. ఏ సార్ మా ప్రాబ్లమ్స్ నిన్న పెట్టినట్టు ఎన్ని వేసి ప్రాక్టీస్ చేశారు? త్రీ ఫోర్ ప్రాబ్లమ్. థర్డ్ ఫోర్త్ రెండు వేసేసారా? వెరీ గుడ్. నెక్స్ట్ మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదేమ్మా? ఇంకా క్లాస్ ఏమనింది లాస్ట్ బిఫోర్ మీకు? ప్రీవియస్ అవర్ ఏంది? FC 10 సార్ కన్జర్. ఎవరిది FC 10? ఇంగ్లీషా తెలుగా? రైట్, సరికపోతే ఏం జాయిన్ అయ్యేదానికి మిగతా వాళ్ళు? డేలాశ్రీ రాధిక జాయిన్ కావడం లేదు. దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా? మీరు నీట్గా వేసారా? 4 3 థర్డ్ ప్రాబ్లంలో కానీ ఏమ్మా లైలాశ్రీ? ఏం క్లాస్ ఇప్పుడు లేట్గా జాయిన్ అవుతావే? ఎక్క చెప్పిందా లేట్గా జాయిన్ అవ్వమని? మెక్క ఇప్పుడు క్లాస్కి లేట్గా వస్తుంటుంది, లేట్గా జాయిన్ అవుతుంటుంది. నువ్వు కూడా అలాగే ఉన్నాయి. సరే సరే అమ్మా. నిన్న ప్రాబ్లమ్స్ వేసారా? థర్డ్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం ఏమని చెప్పాను? 3 4 వేసారమ్మా? ప్రాక్టీస్ చేశారా? ఏమైనా డౌట్ ఉందా వాటిలో? వేసారా? బాగా నీట్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినాయా? స్టార్టింగ్ లో వేసిన ప్రాబ్లం అంతే. మీకు ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పాను కదా, అది ఏదది? మీకు 1,67,400 ఉంది కదా, అది 67? ఆ సేమ్ ప్రాబ్లం ఎగ్జామ్ కూడా వచ్చింది. అది ఎన్నో ప్రాబ్లం అది? సెకండ్ ప్రాబ్లం సార్. సెకండ్ ప్రాబ్లమా? థర్డా? థర్డా ఫోర్త్ మా? దీంట్లో సెకండ్ ప్రాబ్లమా? సెకండ్ ప్రాబ్లము సెకండ్ ప్రాబ్లం కాదే. 60 ఎంతది? 1,60,000. 1,64,700. ఎన్నో ప్రాబ్లం అది? ఆ టెక్స్ట్ బుక్ లో ఉందా, ఈ టెక్స్ట్ బుక్ లో ఉందా? టెక్స్ట్ బుక్ దీంట్లో సెకండ్ ప్రాబ్లమా మీకు? ఓకే ఓకే. సెకండ్ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం మీకు ఎగ్జామ్కి వచ్చింది. సో అది సెకండ్ ప్రాబ్లం. ఓకే, సో అదే ఎగ్జామ్కి వచ్చింది. లాస్ట్ చెప్పాను కదమ్మా. ఇప్పుడు మీకు 5, 6
ఆరో ప్రాబ్లం ఒక రవ్వ కష్టంగా ఉంటుంది. 5 మీరు వేయండి, 6 నేను చెప్పేస్తాను. ఓకేనా? 6th ప్రాబ్లం నేను చెప్తాను. 5th ప్రాబ్లం ఈజీగానే ఉంటుంది, మీరు వేయండి. సో 6th ప్రాబ్లం చదువుతాను చూడండి. ఉంది కదా మీ దగ్గర, పెట్టాను కదా మా వాట్సాప్లో, దాన్ని చూడండి ఉంటే. రైట్, ఫ్రమ్ ది ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ వర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది బుక్స్ ఆఫ్ ఆదిత్య ఎలక్ట్రికల్ సప్లై కంపెనీ లిమిటెడ్. ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ అలాగే ఏ కాల్ ఆఫ్ ₹10 for share was payable on March 31st March 2016, and arrears are adjusted to the interest. అరే ఇది ఇలాంటి సేమ్ ప్రాబ్లం మనం వేసాం కూడా ఇంతకు ముందు. సో కాబట్టి వాళ్ళకి వాటాలు పిలుపులపై అరేర్స్ ఉన్నాయి కాబట్టి అరేర్స్ ఆర్ అడ్జస్ట్ సబ్జెక్ట్ టు ఇంట్రెస్ట్ at 5% for annum. అలాగే డిప్రిషియేషన్ టు బి ప్రొవైడెడ్ ఫర్ బిల్డింగ్ 2.5% అండ్ మిషనరీ 7.5, means 5%, ట్రాన్స్ఫార్మర్స్ 10%, meters and electrical instruments 15%, depreciation on addition to be charged for its for 6 months. అలాగే ట్రాన్స్ఫర్ కంటింజెన్సీ రిజర్వ్ at 0.5% అంటే 0.5% of the cost of fixed assets. స్థిరాస్తులపై 0.5% కంటింజెన్సీ రిజర్వ్ ఏర్పాటు చేయమన్నాడు. కంటింజెన్సీ రిజర్వ్ అంటే ఆగంతుగా భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి మనకు ఏదైనా తెలిసినటువంటి బాధ్యత అయినా మొత్తం ఎంతో తెలియదు, తెలిస్తే దాని లయబిలిటీ అంటాము, ప్రొవిజన్ అనము. సో కాబట్టి అలాంటి వాటి కోసము ఫ్యూచర్లో ఏర్పడబోయేటువంటి అలాంటి తెలిసినటువంటి బాధ్యతల కోసం మనం ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకునేది. కాబట్టి అలా కంటింజెన్సీ దానికి మనకు ఫిక్స్డ్ అసెట్స్ టోటల్ వాల్యూ మీద 0.5% ఏర్పాటు చేయమన్నాడు. అలాగే ఈ డిప్రిషియేషన్ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్ మీద బిల్డింగ్స్ మీద 2.5, మిషనరీ మీద 7.5, మెయిన్స్ మీద 5, ట్రాన్స్ఫార్మర్స్ మీద 10%, మీటర్స్ మీద అండ్ ఎలక్ట్రికల్ వాట్ల మీద 15%. అలాగే డిప్రిషియేషన్ ఆన్ అడిషన్స్ అంటే ఈ సంవత్సరంలో పర్చేజ్ చేసినటువంటి వాటి మీద 6 months క్యాల్కులేట్ చేయమన్నాడు. ఎందుకంటే వాడు సెప్టెంబర్ 30వ తారీఖు లేదా అక్టోబర్ 1వ తారీఖు పర్చేజ్ చేస్తుంటారు. అందుకని మార్చి ఎండింగ్న ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ మార్చ్ 31st ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాయి. కాబట్టి అక్టోబర్ 1 నుంచి మార్చి 31 వరకు 6 months. కాబట్టి మనం ఇక్కడ అడిషన్స్ ఈ సంవత్సరంలో ఏ అయితే మిషన్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ వాళ్ళు పర్చేజ్ చేస్తుంటారో స్థిరాస్తుల్ని ఈ సంవత్సరంలో పర్చేజ్ చేసినటువంటి వాటి మీద 6 నెలలకి కట్టమన్నాను. అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో వాటి మీద మనము వాడు చెప్పినటువంటి పర్సంటేజ్ కడతాము. ఇక్కడ పర్సంటేజ్ కట్టి 6 నెలలకే తీసుకుంటాం. అంటే వచ్చినటువంటి డిప్రిషియేషన్లో 12 monthsకి వస్తుంది కాబట్టి దాంట్లో 6 months కంటే సగం డిప్రిషియేషన్ తీసుకుంటే మనకు సరిపోతుంది. ఏమా? సో అది దీనికోసం మనకు ఇచ్చినటువంటి ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ March 31st 2016 వాడు ఇచ్చినటువంటి ట్రయల్ బ్యాలెన్స్ చూడండి. ఫిగర్స్ ఆఫ్ 31st 3 2015 ఇది 15 అని ఉండాలి. ఎందుకంటే మనకు లెక్క ప్రిపేర్ చేయమనేది ఎప్పటికి ప్రిపేర్ చేయమన్నాడు? రైట్. సో కాబట్టి ఇది మార్చి 31st 3 2015 ఓపెనింగ్ బ్యాలెన్సెస్. ఇది 16 అని డేట్ తప్పుగా పడి ఉంటుంది, మీకు వాట్సాప్లో పెట్టాను కాబట్టి అది 15. ఇది ఓపెనింగ్ లో ఉండేటువంటి
ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ. అలాగే ఇక్కడ డెబిట్స్ లో ఉండేటువంటిది క్లోజింగ్ వాల్యూ. అలాగే క్రెడిట్ లో ఉండేటువంటిది క్యాపిటల్ ఉంటుంది, డెబెంజర్స్, అలాగే ఇవన్నీ నెక్స్ట్ డిప్రిషియేషన్ ఫండ్. సో ఇప్పుడు ప్రాబ్లం చదువుతాను చూడండి, ఎందుకంటే మీకు బ్రీఫ్ గా ఇక్కడ కొత్తగా లెక్క ఇక్కడ డెబిట్ లాగా కాదు. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ కాలంలో స్టార్టింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చాడు. స్టార్టింగ్ అంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఎండింగ్, లేదా ఇయర్ స్టార్టింగ్ డేట్ అయినా వేసుకోవచ్చు. 1/4/2015 అని పెట్టి ఎప్పటికి ఎండ్ అవుతుంది? 31/3/2016కి ఎండ్ అవుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ ఓపెనింగ్ డేట్ వేశారు కాబట్టి చదువుతాను చూడండి. అలాగే ఆథరైజ్డ్ క్యాపిటల్ 1,00,000 షేర్స్ ఆఫ్ ₹100 ఫర్ ఈచ్, ఒక్కొక్కటి ₹100 విలువ చేసేది. అలాగే దాంట్లో ఎన్ని ఇష్యూ చేసాడు అంటే వాళ్ళకి ఎంత మూలధనం ఉందయ్యా అంటే ₹1,00,00,000 మూలధనం రాబట్టుకోవచ్చు. అయితే వాడు ఈచ్ సబ్స్క్రైబ్డ్ వాడు ఎంత ఇష్యూ చేశాడు? 50,000 షేర్స్ ఆఫ్ ₹50 ఫర్ ఈచ్. సో ఒక్కొక్క దానికి ₹50 చొప్పున వాడు ఎన్ని వేల వాటాలు జారీ చేశాడు? 50,000 వాటాలు జారీ చేస్తే ఎంత అవుతుందో చూద్దాం. ఓపెనింగ్ లో ఎంత ఉంది అంటే 20 లక్షలు ఉంది. అలాగే క్లోజింగ్ లో 25 లక్షలు ఉంది. అంటే ఈ సంవత్సరం ఎంత ఇష్యూ చేశాడు? 5 లక్షలు జారీ చేశాడు. 5 లక్షలు వాడికి 1 lakh అనేది కాల్స్ అరియర్స్ ఉన్నాయి, వాళ్ళకి రావాలి, పిలుపుల బకాయి ఉంది. సో కాబట్టి దానిపైన మనం 5% ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయమని చెప్పాడు. సో కాబట్టి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం నెట్ రెవెన్యూ అకౌంట్ లో క్రెడిట్ కింద చూపిస్తాము, దాని గురించి మళ్ళీ చెప్తాను. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ డెబెంజర్స్ చూడండి. 6% డెబెంజర్స్ 15% ఉంది, 15 lakhs ఉంది. అలాగే క్లోజింగ్ లో కూడా 15 lakhs ఉంది. కాబట్టి మనకు క్లోజింగ్ అని ఎక్కడ చూస్తున్నాం, ఎండింగ్ అని ఎక్కడ చూస్తున్నాం అంటే స్టార్టింగ్ లో ఉండే కాలము ఓపెనింగ్, లాస్ట్ లో ఉండేటువంటి క్రెడిట్ లో కాలము ఎండింగ్. 15 lakhs ఉంది రెండు దగ్గర. కాబట్టి ఈ సంవత్సరం డెబెంజర్స్ ఏమీ జారీ చేయలేదు. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఫండ్ 1 lakh ఉంది. ఈ సంవత్సరం టోటల్ కూడా 1 lakh ఉంది. ఈ సంవత్సరం మనం డిప్రిషియేషన్ కనుక ఓట్లు చెప్పినటువంటి దాన్ని ఇదంతా డిప్రిషియేషన్ యాడ్ చేస్తే ఈ 1 lakh యాడ్ చేసుకుని టోటల్ డిప్రిషియేషన్ జనరల్ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాం. అర్థమవుతుందా? అలాగే కాల్స్ ఇన్ అరియర్స్ ఇచ్చినాడు ఓడే, కాల్స్ ఇన్ అరియర్స్ 1 lakh. సో కాబట్టి కాల్స్ ఇన్ అరియర్స్ పిలుపులు రావాల్సినటువంటి పిలుపుల బకాయి ఎంత ఉంది అంటే ₹1,00,000 ఉంది. కాబట్టి 25 లక్షల్లో మనకి 24 లక్షలే వచ్చింది. ఓకేనమ్మా, అర్థమవుతుందా? ఏమ్మా లీలాశ్రీ? ఎస్ సార్. రైట్. అలాగే ఫ్రీ హోల్డ్ ల్యాండ్ 9,30,000 ఉంది. ఓపెనింగ్ క్లోజింగ్ అలాగే ఉంది. బిల్డింగ్స్ ఓపెనింగ్ లో 4 lakhs ఉంది. క్లోజింగ్ లో బిల్డింగ్స్ ఎంత ఉంది? క్లోజింగ్ లో 5 lakhs ఉంది. అంటే 1 lakh కరెంట్ ఇయర్ పర్చేజ్ చేసినట్టు. అలాగే మిషనరీ యాజ్ స్టేషన్ 6 lakhs ఉంది. 10 lakhs అయిందంటే 4 lakhs కరెంట్ ఇయర్ పర్చేజ్ చేసినట్టు. అలాగే మెయిన్స్ 5 lakhs ఉంది. 8 lakhs అయిందంటే కరెంట్ ఇయర్ 3 lakhs పర్చేజ్ చేసినట్టు. ఈ కరెంట్ ఇయర్ ఎంతైతే డిఫరెన్స్ అమౌంట్ పర్చేజ్ చేశారో దాని మీద డిప్రిషియేషన్ 6 months కే క్యాల్కులేట్ చేయాలి. ఓపెనింగ్ లో ఉండేటువంటి అసెట్స్ మీద 1 year కి డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకూడదు. రైట్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ మోటార్స్ ఎక్సెట్రా వచ్చేసి ఓపెనింగ్ లో వచ్చేసి 1 lakh ఉంది. క్లోజింగ్ లో 2 lakhs ఉంది. అంటే కరెంట్ ఇయర్ 1 lakh పర్చేజ్ చేశారు. అలాగే మీటర్స్ వచ్చేసి 50,000 ఉంది. లాస్ట్ లో వచ్చేసి ఇయర్ ఎండింగ్ లో వచ్చేసి 1,50,000 ఉంది. కాబట్టి కరెంట్ ఇయర్ లో 1 lakh వాళ్ళు పర్చేజ్ చేశారు. అలాగే ఎలక్ట్రిసిటీ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ 30 ఉంది, 40 అయింది. కాబట్టి కరెంట్ ఇయర్ 10,000 పర్చేజ్ చేసినట్టు. అలాగే
కేబుల్స్ అండ్ మెయిన్స్ ఎక్సెట్రా 1,60,000 ఉంది. మనకి ఇక్కడ 2,35,000 ఇచ్చాడు, అంటే కరెంట్ ఇయర్ 75,000 మనం పర్చేజ్ చేసినట్టు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ 25,000, క్లోజింగ్ లో కూడా 25,000 ఇచ్చాడు. కాబట్టి ఈ ఇయర్ లో మనం ఏమీ పర్చేజ్ చేయలేదు. ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయి అంటే క్యాపిటల్ అకౌంట్ లో వస్తాయి. ఇక్కడ దాకా నేను చెప్పినటువంటివన్నీ క్యాపిటల్ అకౌంట్ లో వస్తాయి. కాబట్టి దాన్ని మనము ఇక్కడ వరకు నేను చెప్పినటువంటి అంశాల్లో ఫస్ట్ మనము క్యాపిటల్ అకౌంట్ వేయాల్సి వస్తుంది. తర్వాత రిమైనింగ్ అంశాలు చదువుతాను, మిగతావన్నీ రెవెన్యూ అకౌంట్ లో వస్తాయి అనుకుంటా. చూడండి ఏమి ఉన్నాయి. నెక్స్ట్ కోల్ అండ్ ఫ్యూయల్ 1,90,000 రెవెన్యూ అకౌంట్ లో డెబిట్. ఆయిల్, వేస్ట్, ఇంజిన్, రూమ్ స్టోర్స్ 75,000. కోల్, ఆయిల్, వేస్ట్ ఎక్సెట్రా ఇన్ స్టాక్, ఇది స్టాక్ అన్నాడు, నిల్వ అన్నాడు కాబట్టి 10,000. ఇది మనకు బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ కింద చూపిస్తాం. స్టాక్ ఉంటే ఖర్చు కాదు, అది అసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాం. అలాగే వేజెస్ ఎట్ స్టేషన్ 3 lakhs రెవెన్యూ అకౌంట్ లో చూపిస్తాం. అలాగే రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్స్ 50,000, రేట్స్ అండ్ ట్యాక్సెస్ 30,000. ఇవన్నీ శాలరీస్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ సెక్రటరీ అండ్ మేనేజర్ 1,50,000. ఇది కూడా మనము రెవెన్యూ అకౌంట్ లోనే చూపిస్తాం డెబిట్ సైడ్. అలాగే డైరెక్టర్స్ ఫీ అండ్ రెమ్యునరేషన్ 1 lakh, ఇది కూడా రెవెన్యూ అకౌంట్ లోనే చూపిస్తాం. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ రెవెన్యూ అకౌంట్. లా అండ్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ 30,000 కూడా రెవెన్యూ అకౌంట్ లో చూపిస్తాం. అలాగే నెక్స్ట్ సేల్స్ ఆఫ్ మీటర్, అమ్మకం క్రెడిట్ లో ఉంది కాబట్టి ఇది అమ్మకాలు లెక్క. సో కాబట్టి సేల్ ఆఫ్ మీటర్ వచ్చేసి మీటర్ పై విద్యుత్ అమ్మకం అనే అర్థం అక్కడ. సో కాబట్టి 8,75,000 సేల్ బై కాంట్రాక్ట్ 5 లక్షలు ఎంత ఇన్కమ్. అలాగే మీటర్ రెంట్ 30,000. ఈ మూడు కూడా మనం రెవెన్యూ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. నెక్స్ట్ సన్రీ క్రెడిటార్స్ లయబిలిటీ కాబట్టి మనము జనరల్ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ కింద చూపిస్తాము. సన్రీ డెటార్స్ అసెట్ కాబట్టి జనరల్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ కింద చూపిస్తాము. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ ఎట్ బ్యాంక్ అన్నాడు కాబట్టి ఇది మనము జనరల్ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాం. సో ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. దీంతో ఫస్ట్ మనము రెవెన్యూ అకౌంట్ ఆఫ్ ఆదిత్య ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/3/2016 అనే హెడ్డింగ్ పెట్టుకోవాలి. హెడ్డింగ్ పెట్టి రెవెన్యూ అకౌంట్ గీస్తే కరెక్ట్ గా 5 minutes లో ప్రాబ్లం వేయచ్చు. దీని రెవెన్యూ అకౌంట్స్ నేను చెప్తూ ఉంటాను, మీరు 5 minutes లో ప్రాబ్లం వేసేద్దాం. గీస్తారా? పొద్దున్న నుంచి కంటిన్యూ క్లాస్ లేట్ అయిపోద్దు. ఏమ్మా రెవెన్యూ అకౌంట్ ఆఫ్ ఆదిత్య ఎలక్ట్రికల్ సప్లై కంపెనీ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/3/2016 అని హెడ్డింగ్ పెట్టుకొని రెవెన్యూ అకౌంట్ కి గీసారమ్మా. డెబిట్ సైడ్ ఎక్స్పెండిచరు రూపీస్కి 2 కాలమ్స్ పెట్టుకోండి, లేదా వద్దనుకుంటే ఒక కాలమే 2 పెట్టుకోండి డెబిట్ సైడ్. క్రెడిట్ సైడ్ వచ్చేసి పర్టికులర్స్ అన్నా పెట్టుకోండి, లేదా ఇన్కమ్ అని అయినా పెట్టుకోండి, మీ ఇష్టం. ఇన్కమ్ డేట్ రూపీస్కి ఒక కాలం చాలు. ఇక్కడ ఎందుకంటే ఇన్నర్ కాలం ఒక అవసరము, ఎందుకంటే మనకి ఇక్కడ ఇన్నర్ లో వేసుకుని ఖర్చులన్నింటినీ మళ్ళీ అవుటర్ లో వేస్తున్నాడు. డిప్రిషియేషన్ ఇలాంటివన్నీ పెట్టుకుంటే పెట్టుకోండి, అవసరం లేదనుకుంటే ఒక కాలమే చాలు. గీసారా? రైట్. సో డెబిట్ సైడ్ చెప్తాను, స్టార్ట్ చేయండి. ఏ జనరేషన్ అని హెడ్డింగ్ పెట్టి ఉత్పత్తి, జనరేషన్ అంటే వాళ్ళు విద్యుత్ జనరేట్ చేయడానికి అయినటువంటి ఖర్చులు కాబట్టి ఏ, దాని కింద జనరేషన్, దాని కింద టు కోల్ అండ్ ఫ్యూయల్
1,90,000 ఇన్నర్లో వేసుకోండి. ఇన్నర్ కాలం ఉంటే, లేకపోతే ఆ కాలం గీగిపోతే ఆ మెయిన్ రూపీస్ కాలంకి ముందు కొంచెం ముందు వేసుకోండి. 1,90,000. నెక్స్ట్ టు ఆయిల్ వేస్ట్ అండ్ ఆయిల్ వేస్ట్ ఇంజన్ రూమ్ 75,000. Next to wages at station 3 lakhs. To wages at station 3 lakhs. Next to repairs and replacements 50,000. 50,000. ఆడ వరకు ఆ 4 టోటల్ చేస్తే టోటల్ ఇప్పుడు అవుటర్లో వేసుకోండి. జనరేషన్కి అయినటువంటి ఉత్పత్తి అంటే విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అయినటువంటి ఖర్చులు అని అర్థం ఆ 4. సో కాబట్టి టోటల్ 6,15,000. 6,15,000. రైట్. నెక్స్ట్ బి డిస్ట్రిబ్యూషన్ పంపిణీ ఖర్చులు. సో కాబట్టి దాన్ని బి కింద పెట్టాడు. డిస్ట్రిబ్యూషన్ హెడింగ్ పెట్టి దాని కింద డి డిస్ట్రిబ్యూషన్ లేదు డాష్ పెట్టండి. బి సి పబ్లిక్ ల్యాంప్స్ లేదు దానికి ఒక డాష్ పెట్టండి. అలాగే నెక్స్ట్ డి రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ అనే హెడ్డింగ్ పెట్టి దాని కింద 2 రెంట్స్ అండ్ ట్యాక్సెస్ 30,000. 2 రెంట్స్ అండ్ ట్యాక్సెస్ 30,000. అలాగే ఈ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కింద దాన్ని అండర్లైన్ చేసుకొని ఈ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కింద 2 డైరెక్టర్స్ ఫీ 1 lakh ఇన్నర్లో వేసుకోండి. 2 సెక్రటరీ అండ్ మేనేజర్ శాలరీస్ 1,50,000. 2 స్టేషనరీ అండ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ప్రింటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ 60,000. 60,000. 2 law and incidental charges 30,000. సో ఇవి 4 టోటల్ చేసుకుంటే మనకు అవుటర్లో వేసుకోండి 3,30,000. 3,40,000. సారీ 3,40,000. 3,40,000. నెక్స్ట్ జి డిప్రిసియేషన్. జి అంటే మధ్యలో కొన్ని ఎత్తేసాడు. ఏ జనరేషన్ ఇచ్చాడు, బి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినాడు, సి పబ్లిక్ ల్యాంప్స్ ఇచ్చాడు, డి రెంట్స్ అండ్ ట్యాక్సెస్ ఇచ్చినాడు, ఈ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చినాడు. కాబట్టి నెక్స్ట్ జి డిప్రిసియేషన్. దాని కింద 2 డిప్రిసియేషన్ ఏం మిగతా వాళ్ళందరూ అక్షయ ఉంది ఆమెమైంది రాస్తున్నావా? ఫాస్ట్ గా చెప్తున్నానా? రాస్తున్నావా? రాసావన్నీ? రాస్తున్నాం సార్. ఎక్కడి దాకా రాసావు? జి డిప్రిసియేషన్ రాసావు. డిప్రిసియేషన్ దాని కింద మళ్ళీ 2 డిప్రిసియేషన్ అని పెట్టి బిల్డింగ్స్ 2 డిప్రిసియేషన్ పెట్టావు కదా. బిల్డింగ్స్ వచ్చేస్తాలే సార్, బస్కి వచ్చేస్తాను. ఇప్పుడే స్టార్ట్ చేసింది సార్. 2 డిప్రిసియేషన్ దాని కింద 2 డిప్రిసియేషన్ కింద బిల్డింగ్స్ చూడండి ఎలా క్యాల్కులేట్ చేయాలి. బిల్డింగ్స్ ఎంత ఉన్నాయి ఓపెనింగ్ లో? బిల్డింగ్స్ ఎంత ఉన్నాయమ్మా ఓపెనింగ్ లో? 4 lakhs ఉన్నాయి. లీలాశ్రీ 4 lakhs మీద ఎంత పర్సెంట్? బిల్డింగ్స్ మీద ఎంత పర్సెంట్ అన్నాడు? 2.5 అంటే 2.5%. మా వినిపిస్తుందా?
వచ్చేస్తా ఇప్పుడే క్లాస్ లేట్గా స్టార్ట్ చేసిన నేను వచ్చేస్తాలే బస్కి వచ్చేస్తా రైట్ కాబట్టి 4 lakhs మీద 2.5% అంటే ఎంత అవుతుందమ్మా 10,000 అవుతుంది ఎంత అవుతుంది 10,000 అలాగే ఈ సంవత్సరం ఎంత బిల్డింగ్ పర్చేజ్ చేసాం మనము కరెంట్ ఇయర్ లో ఎంత పర్చేజ్ చేసాం 4 lakhs ఉంటే 5 lakhs కి వచ్చింది 1 lakh పర్చేజ్ చేసాం ఈ 1 lakh మీద 5% అంటే ఎంత 5,000 లో మనము 6 months కే తీసుకోవాలి కాబట్టి సారీ 2.5% కదా 1 lakh మీద 2.5% అంటే 2,500 లో మనము 6 months కే తీసుకోవాలి కాబట్టి 1,250 ఇదొక 10,000 మొత్తం ఎంత అవుతుంది మా బిల్డింగ్స్ మీద డిప్రిసియేషన్ 10,000 ప్లస్ 1,250 టోటల్ ఎంత 11,250 సో బిల్డింగ్స్ మీద అర్థమైందా ఎలాగనేది సో కాబట్టి బిల్డింగ్స్ 11,250 నెక్స్ట్ మిషనరీ 6 lakhs ఉంది 6 lakhs మీద ఓపెనింగ్ లో ఉంది కాబట్టి దాని మీద 7.5% అంటే ఎంత 45,000 అంతేనమ్మా 6 lakhs మీద 7.5% అంటే 45,000 వస్తుంది అలాగే ఈ సంవత్సరంలో పర్చేజ్ చేసింది చూడండి 4 lakhs ఉంది కరెంట్ ఇయర్ పర్చేజ్ చేసింది ఈ 4 lakhs మీద 7.5% అంటే ఇదొక ఎంత అవుతుంది 4 lakhs మీద 7.5% అంటే ఎంత అవుతుంది 10% అంటే 4 lakhs మీద 40,000 అవుతుందా 40,000 లో మనము 10,000 లెక్క చేస్తే ఎంత అవుతుంది 30,000 అవుతుంది కాబట్టి మనకి ఇంతకు ముందు లెక్క చేసింది ఎంత వచ్చింది 6 lakhs మీద ఎంత వచ్చింది 6 lakhs మీద 45,000 ఇది 35,000 లో 50% తీసుకోవాలి మనం ఏమ్మా లేలాశ్రీ వినిపిస్తుందా 6 lakhs మీద 7.5% అంటే 45,000 ఇక్కడ రిమైనింగ్ 4 lakhs మీద 7.5% అంటే 30,000 దాంట్లో సగమే తీసుకోవాలి కాబట్టి 15,000 అవుతుంది కాబట్టి 45 15,000 టోటల్ 60,000 60,000 సో కాబట్టి 2 మిషనరీ 60,000 నెక్స్ట్ 2 మెయిన్స్ వచ్చేసి ఓపెనింగ్ లో ఎంత ఉన్నాయి మెయిన్స్ 5 lakhs ఉన్నాయి మెయిన్స్ మీద ఎంత పర్సెంట్ 5% 5 lakhs మీద 5% అంటే ఎంతమా 10% అంటే 50,000 అలాగే 5% అంటే 25,000 ఆ 25,000 కరెంట్ ఇయర్ లో పర్చేజ్ చేసింది 3 lakhs మీద మనం 5% క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి కరెంట్ ఇయర్ లో పర్చేజ్ చేసింది 3 lakhs మీద 5% అంటే అదొక 15,000 వస్తుందా ఆఫ్ 5% అంటే 3 lakhs మీద అంతేనమ్మా 15,000 లో మనం 6 నెలలకే కదా తీసుకోవాలి 6 months కే కదా అంటే ఎంత వస్తుంది ఇది 25,000 ప్లస్ 15,000 లో ఆఫ్ 7,500 రెండు టోటల్ చేసుకుంటే 32,500 సో కాబట్టి మెయిన్స్ మీద డిప్రిసియేషన్ 32,500 అర్థమైందమ్మా ఎలా క్యాల్కులేట్ చేసామనేది హలో
రైట్. నెక్స్ట్ ఏంటి? డిప్రిషియేషన్ దేని మీద క్యాల్కులేట్ చేయాలి? ట్రాన్స్ఫార్మర్స్. ఆ ట్రాన్స్ఫార్మర్స్ ఎంత ఉన్నాయి? ఓపెనింగ్ లో 1 lakh ఉన్నాయి. 1 lakh మీద ఎంత పర్సెంట్ ఏర్పాటు చేయమన్నాడు? ట్రాన్స్ఫార్మర్స్ మీద 10%. అంటే 1 lakh మీద 10% అంటే 10,000. అలాగే కరెంట్ ఇయర్ పర్చేజ్ చేసింది కూడా 1 lakh ఉంది. సో కాబట్టి దీని మీద కూడా మనము 10% అంటే 10,000లో ఆఫ్ తీసుకోవాలి. కాబట్టి 10,000 ప్లస్ 5,000 is equal to 15,000. సో కాబట్టి ట్రాన్స్ఫార్మర్స్ 2 అని పెట్టలేదు. ట్రాన్స్ఫార్మర్ మీద డిప్రిషియేషన్ 15,000. నెక్స్ట్ మీటర్స్ ఎంత ఉన్నాయి చూడండి. ఓపెనింగ్ లో 50,000 ఉంది, 50,000. క్లోజింగ్ లో 1,50,000 ఉంది. కాబట్టి 50,000 మీద ఎంత పర్సెంట్ క్యాల్కులేట్ చేయాలి? డిప్రిషియేషన్ 15%, 15%. కాబట్టి 50,000 మీద 15% అంటే ఎంతమా? 7,500. అలాగే ఈ సంవత్సరం పర్చేజ్ చేసినటువంటి 1 lakh మీద 15% అంటే 15,000. దాంట్లో సగం వచ్చేసి 7,500. 7,500 15,000 15,000. కాబట్టి మీటర్స్ 15,000. మీటర్స్ 2 అని రాయబడలేదు, అన్నిటికీ డిప్రిషియేషన్ 2 అని రాశారు కదా. ఇక్కడ నేరుగా బిల్డింగ్స్ 11,250, మిషనరీ 60,000, మెయిన్స్ 32,500, ట్రాన్స్ఫార్మర్స్ 15,000, మీటర్స్ 15,000. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలక్ట్రికల్ కేబుల్ అండ్ మెయిన్స్ అయిన ఉన్నాయి, ఎక్సెట్రా అని ఉన్నాయి. వాటి మీద ఓపెనింగ్ లో 1,60,000 ఉంది. దాని మీద మనము 15%, 1,60,000 మీద 15% అంటే ఎంత? 24,000. దాని మీదనా? కాదు మా 30,000 ఉండేది. ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ 30,000 ఉండేది ఓపెనింగ్ లో. 30,000 మీద ఎంత చెప్పాడు? ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద 15%. కాబట్టి 30,000 మీద 15% అంటే ఎంతమా? 4,500. 4,500. అలాగే ఈ సంవత్సరం పర్చేజ్ చేసినటువంటి 10,000 పర్చేజ్ చేశాడు. దాని మీద 10,000 మీద 15% అంటే ఎంత అవుతుంది? 1,500. దాంట్లో సగం అంటే 750. దాంట్లో 1,500. దాంట్లో 50% తీసుకోవాలి. కాబట్టి 6 months కి 7,500. సో మొత్తం ఇది మనం ముందు లెక్కేసినటువంటిది 4,500. ఎలాగా? 15% 30,000 మీద 15% అంటే 4,500 ప్లస్ ఇది ఒక 750, టోటల్ 5,250, 5,250. సో ఇది మనము డిప్రిషియేషన్ లెక్క కట్టినటువంటి విధానం. టోటల్ డిప్రిషియేషన్ ఇన్నర్ కాలంలో టోటల్ చేస్తే అవుటర్ కాలంలో వేసుకోవాల్సినటువంటి మొత్తం డిప్రిషియేషన్ 1,39,000, 1,39,000. ఈ డిప్రిషియేషన్ మొత్తం క్యాల్కులేట్ చేస్తే 1,39,000. రైట్. ఇది అలాగే క్రెడిట్ సైడ్, రెవెన్యూ అకౌంట్ క్రెడిట్ సైడ్ చూడండి. క్రెడిట్ సైడ్ బై సేల్ ఆఫ్ ఎనర్జీ బై మీటర్ 8,75,000, 8,75,000. అలాగే బై సేల్ ఆఫ్ ఎనర్జీ 5 lakhs, బై మీటర్ రెంట్ 30,000, 30,000. సో ఇవి మూడు టోటల్ చేస్తే 14,05,000, 14,05,000 క్రెడిట్. 14,00,000 ఎంత వచ్చిందమ్మా? 14 lakhs
5,000. 5,000 వస్తుంది. ఉన్నామ్మా లీలాశ్రీ, అక్షయ, సంధ్య. రైట్. ఇప్పుడు మనకు మొత్తం వచ్చినటువంటి ఆదాయము 14,05,000, 14,05,000 లో డెబిట్ సైడ్ ఉండేటువంటి ఎక్స్పెన్సెస్ పోను డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో నెట్ రెవెన్యూ అకౌంట్ అని పెట్టి 2,81,000, 2,81,000 టు నెట్ రెవెన్యూ అకౌంట్ 2,81,000. సో టోటల్ వచ్చేసి ఇక్కడ కూడా సరిపోతుంది 14,05,000, 14,05,000. సో అది మనము ఎందుకంటే ఈ ప్రాబ్లం ఒక్కరో డిప్రిసియేషన్ క్యాల్కులేషన్ చేసే కొంచెం కష్టంగా ఉంది కాబట్టి నేను చెప్పాను. 5th ప్రాబ్లం ఈజీగా ఉంటుంది, మీరు వేయండి. ఇది రెవెన్యూ అకౌంట్. రెవెన్యూ అకౌంట్ అర్థమైందమ్మా? ఏమేమి రెవెన్యూస్ ఉన్నాయో క్రెడిట్ చేశాము, ఏమేమి ఎక్స్పెండిచర్ ఉందో అదంతా డెబిట్ చేసి, ఏముంది జనరేషన్ కి 6,15,000, అలాగే రెంట్ అండ్ ట్యాక్స్, రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ 30,000, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 3,40,000, డిప్రిసియేషన్ వచ్చేసి 1,39,000. ఇవన్నీ పోను టోటల్ ఇన్కమ్స్ ఎంత ఉన్నాయంటే 14,05,000 లో నుంచి ఇవన్నీ పోను మనకు నెట్ రెవెన్యూ అకౌంట్ 2,81,000 వచ్చింది. 2,81,000, 2,81,000. ఇది నెక్స్ట్ సేమ్ మనము అదే విధంగా దాని కిందనే నెట్ రెవెన్యూ అకౌంట్ వేసుకోండి. నెట్ రెవెన్యూ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2016. నెట్ రెవెన్యూ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2016 అని హెడ్డింగ్ పెట్టి పెట్టారా? గీసారమ్మా? రైట్. సో కాబట్టి క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఏం లేదు. గత సంవత్సరం నుంచి తెచ్చినటువంటి రెవెన్యూ ఖాతాలలో, నికర రెవెన్యూ ఖాతాలో మిగిలి ఏం లేదు కాబట్టి డాష్ పెట్టుకోండి. బై రెవెన్యూ అకౌంట్ 2,81,000, 2,81,000, 2,81,000. అలాగే బై ఇంట్రెస్ట్ ఆన్ డ్యూ ఆన్ కాల్స్ ఇన్ అరీర్, ఆన్ కాల్స్ ఇన్ అరీర్స్ అంటే మనకు 1,00,000 రూపాయలు పిలుపుల బకాయి ఉంటే దాని మీద 5% ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పాడు 6 months కి. సో కాబట్టి మనం ఇక్కడ 6 months కి, ఓకేనా, ఫర్ 6 meters అని రాస్తుంది, తప్పది బుక్ లో. ఫర్ 6 months కాబట్టి ఏం రాసుకుంటారంటే బై ఇంట్రెస్ట్ డ్యూ ఆన్ కాల్స్ ఇన్ అరీర్స్ at 5% on rupees 1 lakh for 6 months అని పెట్టి 2,500 వేసుకోండి, 2,500. రైట్. సో ఇది క్రెడిట్ సైడ్ టోటల్ చేసుకుంటే 2,83,000, 2,83,500, 2,83,500, 3,83,500 క్రెడిట్. దీంట్లో నుంచి డెబిట్ సైడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ డెబెంచర్స్. ఎలాగ డెబెంచర్స్ ఎక్కడ ఇవ్వలేదు, మనం క్యాల్కులేట్ చేసాం. ఎందుకంటే 6% డెబెంచర్స్ మన దగ్గర 15 లక్షలు ఉన్నాయి, దానికి కూడా ఇంట్రెస్ట్ చెల్లించాలి కాబట్టి మనమే క్యాల్కులేట్ చేసి డెబిట్ చేస్తున్నాం. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఇంకా చెల్లించలేదు కాబట్టి మనం మళ్ళీ జనరల్ బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ కింద చూపిస్తాం. ఓకేనమ్మా? సో కాబట్టి టు ఇంట్రెస్ట్ ఆన్ డెబెంచర్స్ 90,000, టు కంటింజెన్సీ రిజర్వ్. ఎందుకంటే కంటింజెన్సీ రిజర్వ్ కి 0.5% అంటే 1/2% ఆఫ్ పర్సెంట్ వాడు టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ మీద కంటింజెన్సీ రిజర్వ్ కి ఏర్పాటు చేయమన్నాడు. కాబట్టి నెట్ రెవెన్యూ అకౌంట్ లో చూపించాలి దాన్ని. కాబట్టి మనకు ఇప్పుడు మనం ఇచ్చినటువంటి టోటల్ అసెట్స్ అంటే ఎక్కడి నుంచి
బిల్డింగ్స్ కాడ నుంచి మనం టోటల్ బిల్డింగ్స్ దాని పైన ఉండేటువంటి ఫ్రీ హోల్డ్ ల్యాండ్ కాడ నుంచి ఫర్నిచరు 25,000 వరకు మొత్తం టోటల్ చేస్తే 38,80,000 వస్తుంది. 38,80,000 దాని మీద 0.5% అంటే 0.5% హాఫ్ పర్సెంట్ అంటే క్యాల్కులేట్ చేస్తే మనకి ఇక్కడ 19,400 19,400 రాసుకోండి. దాని కింద కావాల్సుకుంటే మీరు టు కంటింజెన్సీ రిజర్వ్ అని పెట్టారు కదా, దాని కింద బ్రాకెట్లో హాఫ్ పర్సెంట్ ఆఫ్ రూపీస్ 38,80,000 బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. హాఫ్ పర్సెంట్ ఆఫ్ రూపీస్ 38,80,000. సో అది మనము 19,400 ఎలా వచ్చింది అంటే అది మనం క్యాల్కులేట్ చేసినటువంటిది ఈ టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ మీద 0.5% 0.5% మనం క్యాల్కులేట్ చేసాం. ఓకేనా? అలాగే రిమైనింగ్ 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని పెట్టి 1,74,100 1,74,100 1,74,100 సో అది టోటల్ డెబిట్ సైడ్ కూడా 2,83,500 2,83,000 2,83,500 2,83,500. సో అది 2 అకౌంట్స్ వేసాము. ఆ 2 అకౌంట్స్ మీరు వేసి ప్రాక్టీస్ చేయండి, అర్థమైందా లేదా అనేది. రేపటి క్లాసులో క్యాపిటల్ అకౌంట్ జనరల్ బ్యాలెన్స్ షీట్ చెప్పుకుందాం. ఓకేనమ్మా? సార్ ఇప్పుడు ఈ 2 వేసి ప్రాక్టీస్ చేయండి, అర్థమైందా లేదా అనేది. ఓకేనా? ఇక్కడ మీకు ఓకే ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ చేసాం, ఇన్కమ్స్ అన్ని క్రెడిట్ చేసాం రెవెన్యూ అకౌంట్లో, అది క్లారిటీ. అలాగే నెట్ రెవెన్యూ అకౌంట్కి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఏం లేదు, కరెంట్ ఇయర్ తీసుకొచ్చాం 2,81,000. అలాగే ఇంట్రెస్ట్ మనకు రావాలి కాబట్టి కాల్స్ అరీర్స్ మీద దాని మీద 5% ఫర్ 6 months క్యాల్కులేట్ చేయమన్నాడు కాబట్టి అదొక 2,500 క్రెడిట్ చేసాం, అది కూడా ఆదాయమే కాబట్టి మూలధనం రావాల్సినటువంటి పిలుపులు బకాయిపై వడ్డీ. సో కాబట్టి మొత్తం టోటల్ 2,83,500 వచ్చింది. దీంట్లో ఇంట్రెస్ట్ ఆన్ డెబెంజర్స్ వాడు ఎక్కడ ఇవ్వలేదు, మనమే క్యాల్కులేట్ చేసాం, చెల్లించాలి కాబట్టి. ఎందుకంటే డెబెంజర్స్ 6% డెబెంజర్స్ 15 lakhs ఉన్నాయి, క్యాపిటల్లో చూపిస్తున్నాం. సో కాబట్టి దాని మీద 6% అంటే 15 lakhs మీద 90,000. అలాగే కంటింజెన్సీ రిజర్వ్ కి ప్రొవైడ్ చేయమని ఓడే చెప్పాడు, ప్రొవిజన్ ఏర్పాటు చేయమని. సో కాబట్టి టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ మీద 0.5% అన్నాడు కాబట్టి 0.5% 19,400 వచ్చింది. రిమైనింగ్ ఎంతైతే ఉందో దీన్ని జనరల్ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాం కాబట్టి బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసాము 1,74,100. ఆడి వరకు అర్థం చేసుకోండి. రిమైనింగ్ క్యాపిటల్ అకౌంట్ జనరల్ బ్యాలెన్స్ షీట్ రేపు క్లాస్ లో చెప్తాను. ఓకేనమ్మా? ఓకే ఓకే రైట్.